హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ దమ్ పులుసు అన్నం చేస్తున్నానండి. దానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము, ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర వేసుకుందాము. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. కొంచెం జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు అండి, వాటర్ పోసేద్దాం. ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, 1.5 గ్లాస్ వాటర్ పోసుకుందాము. వాటర్ కొంచెం మరగనిచ్చి బియ్యం వేసుకుందామండి. ఎసురు కాగిపోయిందండి. ఇందులో బియ్యం వేసేస్తున్నాను. నేను 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని ఇది ముక్కాలు భాగం ఉడకాల. ఉడికాక చింతపండు నానబెట్టి రసం తీసుకున్నానండి. నేను 1/2 గ్లాసు వాటర్లో ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని బాగా పిసుక్కొని రసం తీసుకోవాలి. ఇలా ఉప్పు వేసేద్దాము. ఉప్పు అండి, తగినంత ఉప్పు వేసుకుందాము. ఒకసారి కలబెట్టేసుకుని మంట సిమ్లో పెట్టుకుందామండి. చాలా స్లోగా సిమ్లో పెట్టేసుకోవాలి. అంటే దమ్ కదా, అందువల్ల స్లోగా పెట్టేసేయాలి. ప్లేట్ పెట్టుకోవాలండి. ప్లేట్ పెట్టుకొని బరువుగా ఏమైనా రాయి అయినా, నేనైతే రాయి పెట్టేస్తున్నాను. మనం బిర్యానీకి చేసినట్లే ఈ సిమ్లో అలాగే ఉడకనిద్దాము. పక్కన ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ పెట్టుకుందాము. పులుసు అన్నంకి పొడులు వేసుకోవాలి. పొడులకు కావాల్సినటువంటి వేయించుకుందామండి. ఆ లోపల అది బాయిల్ అవుతూ ఉంటుంది. కొద్దిగా ధనియాలు అండి, కొంచెం ధనియాలు, ఒక గ్లాసే కదా, కొంచెం సరిపోతాయి. కొంచెం ఆవాలండి, కొంచెం మెంతులు, జీలకర్ర కొద్దిగా, ఇవన్నీ వేయించుకొనేసి పొడి కొట్టుకుందామండి. కొద్దిగా మిరియాలు అన్ని పొడి కొట్టేసుకుందాం. అది బాయిల్ అయ్యేదానికి స్టవ్ వేపేద్దామండి. ఒకసారి చూద్దామండి. సరే కలబెట్టేద్దాము. కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టుకుందాము.
చింతపండు కలుపుకోవాలి కదా, చింతపండు రసం పోసుకోవాలి, కొంచెం బాయిల్ అయిపోవాలి. ముక్కాలు భాగం వరకు ఇట్లే బాయిల్ అయిపోవాలండి. సన్న మంట పెట్టుకోవాలి సిమ్లో. మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి చింతపండు కలుపుకుందామండి మనం. ఒకసారి చూద్దామండి. బాగా ముక్కాల వరకు బాయిల్ అయిపోయింది. ఆ వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం మనం. నేను బౌల్లోకి తీసుకున్నానండి. బాగా కలబెట్టేసుకుందాం ఒకసారి. మొత్తం కలబెట్టేసి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకునేస్తాము. సిమ్లోనే ఒక 10 నిమిషాలు ఉండిందంటే అలాగే బాయిల్ అయిపోతుంది. పక్కన ఆయిల్ పెట్టుకుందామండి తిరగమాతకి. ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. నేను ఇందాక వేయించుకున్నటువన్నీ పొడి కొట్టుకున్నానండి. ఇలాగ పొడి కొట్టుకుని పెట్టుకున్నాను. మనం పోపు వేసుకున్నాక పొడి వేసుకున్నాము. ఫస్ట్ పోపు వేసుకున్నాము. ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చెనగపప్పు అండి, శనక్కాయలు, వేరుశనగపప్పులు దండిగా వేసుకుంటే మనకి తింటామంటే నోటికి తగులుతూ ఉంటాయి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి. ఒకసారి కలిపేద్దాం. కరివేపాకు వేసుకున్నామండి. ఇంగువ పొడి వేసుకున్నాము. నేను బాగా వస్తుంది, పులుసు అన్నం కదా, ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఆపేద్దామండి. ఆపేసి మనం ఇందులో వేసుకున్నాము. చూద్దాము. రైస్ మొత్తం బాయిల్ అయిపోయింది అదండి. బాగా బాయిల్ అయిపోయింది, కరెక్ట్గా ఉడికిపోయిందండి. మనం పోపు పెట్టుకున్నాం కదా, పోపు ఇందులో వేసేసుకున్నాము. పొడి కూడా వేసేసుకుందామండి. ఒకసారి బాగా కలిపెట్టేద్దాము. కలబెట్టుకునేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఆ స్మెల్ అంతా అంతలే దానికి బాగా పట్టేస్తుంది. తర్వాత మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. పులుసు అన్నం అంటే మా వారికి చాలా ఇష్టం అండి. చేయడమే లేట్, ఇంకా ఆవురావురని తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా.
అంతే అండి. మనం మూత పెట్టేసుకున్నాం, 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాము. స్మెల్ భలే వస్తుంది. పొడి వేసాం కదా, బాగా స్మెల్ వస్తుంది. ఒకసారి మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత చూద్దాము. ఓకే అండి, చూద్దాం ఒకసారి. అంతే, పులిహోర అయిపోయిందండి. దమ్ పులిహోర ఒకసారి ట్రై చేయండి అందరూ. ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది. బౌల్లోకి తీసుకుంటాను నేను. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా చాలా టేస్ట్గా. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పంపించండి. కరివే మా వాళ్ళు వేడిగా వెయిట్ చేస్తున్నారు తినేదానికి. మేము రెడీ అయిపోయినాం, అందరం తినేస్తాం ఇప్పుడు. ఈరోజు రెసిపీ పులుసు వేసాం కదా, మా మమ్మీ చేసింది. చాలా టేస్టీగా ఉంది, వేడిగా ఉంది. చూస్తే నోరు పట్టింది. చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇంకైతే ఆగలేదు, సూపర్ టేస్టీ.